యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే అంశాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం 29వ వచనం ప్రకారము, ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మన దేవుడు క్షమించే దేవుడు. మనం పశ్చాత్తాపడి మన పాపాలను విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొరపాటు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి ఆయనతో సరైన సంబంధాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములు ఎంత లోతుగా చీకటిగా ఉన్నప్పటికీ మనం ఎల్లప్పుడూ దేవుని వద్దకు వచ్చి మన పాపాలను ఒప్పుకోవచ్చు, క్షమాపణ పొందుకోవచ్చు. ఆయన మనల్ని క్షమించడమే కాదు గాని మరలా ఆ పాపము నుండి దూరంగా ఉండడానికి కూడా సహాయం చేస్తాడు. దేవుని వాక్యం మనకు సూచనగా కూడా పనిచేస్తుంది. మనం విఫలమైనప్పుడు మనల్ని మనం సరిచేసుకోలేము. కాబట్టి క్షమాపణ మరియు పునరుద్ధరణ కోసం మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరగవచ్చండి. మనల్ని క్షమించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి అనుదినం ప్రయత్నం చేయాలి. దేవుడు ఎల్లప్పుడూ మనలను క్షమించడానికి మరియు ఆయనతో సరైన సంబంధాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉండడని గ్రహించినప్పుడు మనము గొప్ప ఆదరణ పొందవచ్చు. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.